నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ వి3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం వార్తా రూపం క్వాలిటీ రిజల్ట్స్ పై సూచన చేసిన చైర్మన్ కాజం డైరీ ఫారంను ప్రారంభించిన ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా 11 మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేత ప్రతి నెల జాబ్ మేళా ఏర్పాటు చేస్తాం పాలమూరు ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడి ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు చేయాలి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్లోని వి3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సంస్థ చైర్మన్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఛానల్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర విలేకరులను ఉద్దేశించి సంస్థ చైర్మన్ మాట్లాడుతూ వార్తా రూపం అర్థవంతంగా రాయడం, క్వాలిటీ విజువల్స్, ప్రజా ప్రయోజనాలకు సంబంధించి మంచి కథనాలు ఎలా రాయాలో తదితర సూచనలు చేశారు. దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసిన డైరీ ఫారంను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. ప్యాట మమత అనే మహిళ నిజామాబాద్ గౌడ్స్ కాలనీలో కామధేను డైరీ ఫారంను ఏర్పాటు చేశారు. నగర క్యాంప్ కార్యాలయంలో 11 మంది లబ్ధిదారులకు వాహనాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడికో చైర్మన్ ఎస్ఏ అలీం, తెరాస కార్పొరేటర్లు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం దళిత బంధు. దాంట్లో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్లు ఇచ్చినటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వివిధ రకాలైనటువంటి బిజినెస్లో వారు ఎన్నుకున్నటువంటి ఇష్టపూర్వకంగా ఎన్నుకున్నటువంటి బిజినెస్లు మాత్రం వారు పెట్టుకుంటా ఉన్నారు. అధికారుల ఒత్తిడి కానీ ఎవరి సూచనలు లేవు. మరి వారికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగంలో వారు ఈరోజు నిజామాబాద్ అర్బన్ క్యాంపు కార్యాలయం ముందు 11 వాహనాలు మేము ఇనాగ్రేషన్ చేసినాం. మరి అది కార్లు కావచ్చు, టిప్పర్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, కమర్షియల్ వాహనాలన్నీ కూడా మరి తీసుకుంటా ఉన్నారు. ఇంతకుముందు ఒక డైరీని కూడా మేము ప్రారంభించి వచ్చినాం. టెంట్ హౌజులు పెట్టుకున్నారు, డీజేలు పెట్టుకున్నారు. అర్బన్ నియోజకవర్గం కాబట్టి యువత అంతా కూడా ఇక్కడికి అర్బన్ నియోజకవర్గంలో ఏ బిజినెస్ అయితే నడుస్తుందో వారు అవి సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. మరి కొన్ని షాప్స్ కూడా పెట్టుకున్నారు, ప్రింటింగ్ మిషన్లు కూడా పెట్టుకున్నారు. వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున నేను వీరందరికీ అభినందిస్తూ, మరి ముఖ్యమంత్రి గారికి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారో వారందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీరందరికీ ఒకే ఒక సూచన, మరి 10 లక్షల రూపాయలు దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పెద్ద స్కీము ఇంతవరకు వచ్చినటువంటి చరిత్రలో లేవు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా వినియోగించుకొని వారి కుటుంబాన్ని పోషించాల్సిందిగా నేను సూచిస్తూ జై హింద్, జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లాలో జరిగిన 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. భీంగల్ మండల కేంద్రంలోని అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడంతో పరీక్షలు రాశామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎంఈఓ స్వామి మాట్లాడుతూ 4 సెంటర్లో 620 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రతి నెల నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పాలమూరు ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఉచిత జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు సుమారు 52 కంపెనీలు రావడం సంతోషంగా ఉందని అన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు భాస్కర్, మాల్చాలం, మురళి, శ్యామ్ సుందర్ రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు. 12 ఇంటర్ బ్లాక్, యువన్ సాఫ్ట్ టెక్, రోల్ నెంబర్ 13 ఇంటర్ బ్లాక్. టెలికాలర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇందులో మీకు వచ్చేసి డెలివరీలో ఉంది, ఈకామ్ ప్రాసెస్ ఉంది. శాలరీస్ వచ్చేసి మీకు 12 to 25,000 వరకు ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ అయితే అంటది. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహించిన ఈ జాబ్ మేళాలో సుమారు 2,800 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. దానిలో 270 పైచీలకు అపాయింట్మెంట్ లెటర్ ఈరోజే ఇవ్వడం జరిగింది. ఇంకో 340 మంది నిరుద్యోగులకు ఫైనల్ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ పిలవడం జరిగింది. వారితో కలిపి సుమారు 600 పైన ఈ యువతీ యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆశాజనకంగా ఉన్నాం. మరి ఈ 2,800లో ఈ 600 పైచీలకు వారికి వచ్చి మిగతా వారికి రాకపోవడానికి ప్రధానమైన కారణాలు కూడా మేము ట్రస్ట్ తరఫున గుర్తించినాం. వారికి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, కొంత స్కిల్ని డెవలప్మెంట్ చేయకపోవడం అనేది ప్రధాన లోపంగా గమనించాం. కాబట్టి మేము ప్రతి నెల ఏదైతే జాబ్ మేళా నిర్వహిస్తామని అనుకుంటున్నామో ఆ జాబ్ మేళాకి మరొక జాబ్ మేళాకి మధ్యలో ఉన్న కాలంలో వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్కి మా ట్రస్ట్ తరఫున మా సొంత ఖర్చులతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా చేయించాలని నిర్ణయించుకున్నాం. దాని ద్వారా మరింత ఎఫెక్టివ్గా, మరింత వాళ్ళని ఉత్సాహవంతంగా మేము ఆ ఉద్యోగాల్లో, కొత్త ఉద్యోగాల్లో జాయిన్ చేయగలుగుతామని భావిస్తూ మరి వచ్చే నెల చేయబోయే జాబ్ మేళాకి నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి మేము రేపు ఎల్లుండి నుంచి ప్రారంభించబోయే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా వాళ్ళు వచ్చి మరింత ఉత్సాహంతో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వాళ్ళు మంచి జీవితాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఆశిస్తూ పాత్రికేయ మిత్రులందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వరంగల్లో ల్యాండ్ ప్యూలింగ్ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జనగామ విజయ్ కన్వెన్షన్ హాల్లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జి పాపారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిరికొండ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ యొక్క రోడ్ల పరిస్థితి చూస్తే ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రోడ్ల ఈ సమావేశం నిర్వహించాం. అదేవిధంగా ఏరియా హాస్పిటల్ పైన ధర్నాలు నిర్వహించాం. మరి వాటిని అన్నింటినీ నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా పక్షాన మాటలకే పరిమితం అయిపోతుంది తప్ప చేతలలో మాత్రం ఎటువంటి ఉద్దేశం జిల్లాలో నెలకొంది. మరి మనం భారతీయ జనతా పార్టీ పక్షాన ఏవైతే ఉన్నాయో మేము పెట్టిస్తాం, విద్య వైద్యం ఫ్రీగా అందిస్తామని జనతా పార్టీ పైన అవాకులు చవాకులు పేరుతో ఒకే ఒక పదం సిగ్గుందా శరముందా అనేటువంటి చిన్నది ల్యాండ్ పూలింగ్. ఈ జీవో ఏంటంటే అసలు ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయాలి? ప్రభుత్వం వ్యాపారం చేసే పరిస్థితి వచ్చిందంటే నువ్వు దివాలా తీసినావు, ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. మీ నాయకులు ఎక్కడ దివాలా తీయలే. మీ నాయకుల ఆస్తులు పెరుగుతున్నాయి, మీ ఎమ్మెల్యేల ఆస్తులు పెరుగుతున్నాయి, మీ పార్టీ ఆస్తి పెరుగుతున్నది, కానీ రాష్ట్రం దివాలా తీసింది. రోజు రోజు అప్పులు చేయడానికి పోతున్నావు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, లేకపోతే వేరే బ్యాంకుల దగ్గరికి, ప్రైవేట్ సంస్థల దగ్గర కూడా అప్పులు చేస్తాడు. ఎవడిచ్చిండే నీకు అధికారం?
ఇవాళ ఎన్ని పరిమితులు ఉంటాయో అప్పులు చేయడానికి అవన్నీ మించిపోయినాయి. ఇవాళ పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై అధ్యక్షతన సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్పర్సన్ పాగాల సంపత్ రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నమస్కారాలు, స్వాగతం తెలియజేస్తున్నాను. పట్టణ ప్రగతి సార్, మన గతంలో జరిగిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి జనగామాకి ఓకే అని చెప్తారు. నర్సరీ మనం చెట్ల నీళ్లు పోసేదంటే ఇంకో కాలం తెలుసుకో చాలా మంది డాక్టర్లు బాలవేదని సంతోషిస్తున్న మొదలు తెలుస్తారు. అడిషనల్ కలెక్టర్లు అట్లాగే కాన్స్టిట్యూన్సీ నిర్మల్లో అసైన్డ్ లావుని ఇనాం భూములను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు, అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకొని అక్రమ వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని కౌన్సిలర్ ఇమ్రానుల్లా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాందేడపు చిన్ను ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎన్నోసార్లు సర్వే నెంబర్లతో సహా వివరాలు బయటపెట్టినా అక్కడి అక్రమాలు అధికారులు కనిపించడం లేదన్నారు. అసైన్ ప్రభుత్వం భూముల్లో ప్లాట్ దందాలను నిలిపివేయించాలని జిల్లా కలెక్టర్కు వారు విజ్ఞప్తి చేశారు. ఇంచుమించు అందరు పడుకునే సమయంలో అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇక్కడ చేసినటువంటి లేఅవుట్లలో అక్రమంగా దౌర్జన్యంగా వచ్చి వెంచర్లు కూలగొట్టడం, మంత్రిగారు కక్ష సాధింపు చర్యలు చేయడం సమంజసం కాదు. ఇవల్ల నిర్మల్ పట్టణంలో దగ్గర 1500 నుంచి 2000 ఎకరాల అసైన్ భూములు, నావన్ పట్టాలు ఇన్ని ఉండగా వారికి సంబంధించినటువంటి నాయకులు, అధికారుల అండదండలతో మహేశ్వర్ రెడ్డి గారు నిరూపించంగా అసైన్ భూములలో, నావన్ పట్టాలలో ప్లాట్లు చేసి అమాయక ప్రజలను మోసం చేస్తూ లక్షల ప్లాట్లను దోచుకుంటున్నారని చెప్పి మా మహేశ్వర్ రెడ్డి గారు చెప్పంగా అధికారులకు కనబడినట్టు చేస్తూ మహేశ్వర్ రెడ్డి గారు చూపించిన లేఅవుట్లో చర్యలు తీసుకోకపోవడంపై పట్టణంలోని ఇక్కడ గాలపేట సంబంధించిన అర్ధరాత్రి 2-3 గంటల సమయంలో అసలు దొంగతనం చేస్తున్నామా, ఇంట్లో దొంగలు తిరిగే టైంలో అక్కడ వెంచర్లో పోయి కులగొట్టడం ఎంతవరకు సమంజసం అని నాకు అర్థమైతే లేదు. అయినా పొంగ దారిలో మస్తు వెంచర్లు ఉన్నాయి. ఇక్కడ నిర్మల్లో అధికార పార్టీ అయినటువంటి మున్సిపల్ చైర్మన్ గారి 18 ఎకరాల వాళ్ళు అల్లుడు చేస్తున్నటువంటి వెంచర్ 18 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ పోక ఇక్కడ ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి వాళ్ళది లేఅవుట్లను కులగొట్టడం ఎంతవరకు సమంజసం. అధికారులకు విన్నవిస్తున్నాం, దయచేసి మీపై ప్రజలకు నమ్మకం ఉంది. ఎవరైతే ఇల్లీగల్ లేఅవుట్లు చేస్తున్నారో, ఎవరైతే ప్రజలను మోసం చేసి పైసలను కుమ్మక్కే కూడబెట్టుకుంటున్నారో వాళ్ళపై దౌర్జన్యం చేయండి, వాళ్ళని పట్టుకోండి. ఇవాళ మాపై ఒక మంత్రి గారి అండదండలతో, మంత్రి గారి అసలు కార్యకర్త లెక్క ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ ఒక టీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేస్తున్నారు మినిస్టర్ గారికి. వల్ల దయచేసి ఇది మానుకోవాలి. మేము ఆధారాలతో, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆధారాలతో మా దగ్గర ఉన్నాయి. మా మహేష్ అన్న గారు ఆధారాలతో చూపించిండ్రు. దాన్ని పట్టుకోక 2-3 రోజుల క్రితం మహేష్ రెడ్డి ఆధారాలతో చూపెట్టిండు మీ మిత్రులకు, మీడియా మిత్రులకు. ఆధారాలతోని ఇవి అసైన్ భూములు ఉన్నాయి, ఇక్కడ వెంచర్లు చేస్తుండ్రు, అధికారులు విన్నవించినా కూడా వాళ్ళ కండ కనబడ్డట్టు చేస్తున్నారు. ఇలా మాకు సంబంధించిన నాయకులపై కక్ష సాధింపు చేస్తున్నారు. దయచేసి మానుకోండి. ఒకవేళ జగిత్యాల జిల్లా మేడ్పల్లి రామాలయంలో నటరాజ నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి సెలవుల నృత్య శిక్షణ శిబిరం ముగిసింది. ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం వాచ్య తండాలో షార్ట్ సర్క్యూట్తో పశువుల కొట్టం దగ్ధమైంది. విద్యుత్ షాక్తో 2 ఆవులు, 1 లేక దూడ గాయపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఏమైందా బండి వస్తుంది బండి అవుతాలే బండి చల్లగా బండికి ఏమొచ్చింది బండికి మన ఫైర్ మీద ఉన్నప్పుడు ఫైర్ మీద ఉన్న బండిని మరి ఎవరు చెప్పింది నాకు అక్రమ సంబంధం అనే అనుమానపు పెనుబూతు ఓ వ్యక్తి ఆత్మహత్యకు దారితీసింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన బొమ్మల శివ, వాసిమేకల రామకృష్ణ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరిగాయి. రామకృష్ణ భార్యకు బొమ్మల శివకు మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో రామకృష్ణ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణ భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తమ కాపురంలో గొడవలకు కారణము బొమ్మల శివ అని కక్ష పెంచుకొని రామకృష్ణ తరచూ అతనితో గొడవకు దిగేవాడు. ఈ విషయమై గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. ఇదే విధంగా మనసుల్లో పెట్టుకున్న రామకృష్ణ నిద్రిస్తున్న సమయంలో హతమార్చాలనే ఉద్దేశంతో శివ ఇంట్లోకి ప్రవేశించి హానికరమైన ఇంజెక్షన్ చేశాడు. దీంతో శివ అక్కడికక్కడ కింద పడిపోయి కొట్టుకుంటుండగా గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. శివ తండ్రి వెంకట్ నట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలు నాయక్ తెలిపారు. ఈరోజు తరిగొప్పుల మండలం, నర్మెట్ట మండలాల్లో ఉన్నటువంటి మన ఊరు మనబడి కార్యక్రమంలో తొలి విడతలో ఎంపికైనటువంటి పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించే ప్రయత్నం చేశాం. టీఎస్ఈడబ్ల్యూఎస్సి ఈ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి రాము గారు, మిగతా ఆఫీసర్స్ అందరం కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్లో ప్రభుత్వం మన ఊరు మనబడిలో భాగంగా స్కూళ్ళ ఆధునీకరణలో భాగంగా చేస్తున్నటువంటి పనులను ప్రత్యేకించి ఎలక్ట్రిఫికేషన్ అనుకోండి, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం నిర్మాణంలో ఉన్నటువంటి సంపులు కానివ్వండి, తర్వాత కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కానివ్వండి, తర్వాత ఎక్కడెక్కడైతే క్లాస్ రూమ్స్ కొద్దిగా బాగాలేవో వాటికి రిపేర్లు కానివ్వండి, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్, అక్కడక్కడ ఫ్లోరింగ్ దెబ్బతింటే ఫ్లోరింగ్ కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పనులన్నింటినీ కూడా పరిశీలించాం. మండలంలో ప్రత్యేకించి నియోజకవర్గంలో కూడా అధికారులు చాలా ఉత్సాహంగా, అదేవిధంగా గ్రామ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, హెడ్ మాస్టర్స్, మిగతా టీచర్ల సమన్వయంతో పనులను ఇప్పటికే స్టార్ట్ చేశారు. తక్కువగా ఉన్నటువంటి పనులను స్కూల్స్ వచ్చే నెల 13వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీలైనన్ని పనులను 10వ తారీఖు లోపల కంప్లీట్ చేసి సివిల్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత విద్యార్థులు వచ్చిన తర్వాత వారికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యంతో అధికారులు నిరంతరం శ్రమించి విద్యాశాఖ, ఇటు ఇంజనీరింగ్ శాఖలు, ఇటు జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు అందరి సమన్వయంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యంతో దిగువ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉండాలి, బ్రహ్మాండమైనటువంటి యొక్క ఫెసిలిటీస్ ఉండాలి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వీధి న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం, వార్తా రూపం, క్వాలిటీ రిజల్ట్స్ పై సూచనలు చేసే చైర్మన్ కాజా. డైరీ ఫారంను ప్రారంభించిన ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా 11 మంది లబ్ధిదారులకు వాహనాల అందజేత. ప్రతి నెల జాబ్ మేళా ఏర్పాటు చేస్తాం, పాలమూరు ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడి. ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు చేయాలి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.